ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని ప్రజలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, విశ్వాసికి నిజమైన సంతోషం ఎప్పుడు. బాగా ఆలకించండి. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడినప్పుడు, ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం, మన పేరు గ్రంథంలో రాయబడింది, రక్షించబడ్డాం. ఇది రక్షణ ఆనందం. ఆ తర్వాత మనం విశ్వాసులమయ్యాం, కడగబడిన వారమే ప్రభుతో నడుస్తూ ఉన్నాం. అయితే చిత్రం ఏమిటంటే, రోజువారీ దినచర్యలో, అంటే మన పరిచర్యలో, మన ప్రయాణాలలో సంతోషాన్ని మనం ఎప్పుడు అనుభవించగలం? బైబిల్లో కొంతమంది వ్యక్తులు కనబడుతుంటారు. వాళ్ళంతా సంతోషాన్ని అనుభవించినట్టు సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. మరి మనల్ని అడిగితే మనమే సంతోషాన్ని చెప్పగలం? దీనిని బట్టి నాకు సంతోషం అని చెప్పేందుకు ఏమైనా మనకు ఆధారాలు ఉన్నాయా? ఈరోజు బాగా గమనించండి. వెండి బంగారాలను బట్టి సంతోషం కలగడం వేరు, విశ్వాసిగా నిజమైన సంతోషం కలగడం వేరు. ఈరోజు కొన్ని వాక్యాలు కొంతమంది దైవజనులు రాసిన మాటలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. కీర్తనాకారుడు రాసిన 40వ కీర్తన 8వ చరణం. నా దేవా, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నాకు సంతోషము. ఇతను మహారాజు, దావీదు మహారాజు. అతనుకున్న వైభవం కానీ, అతనుకున్న కృపావరాలు కానీ, అతని వెంట నడిచిన జయము కానీ ఇన్ని అని చెప్పలేం. కానీ ఏ రోజు కూడా జరిగిన యుద్ధాన్ని బట్టి కానీ, వచ్చిన సింహాసనాన్ని బట్టి కానీ, మరో రకమైన కార్యక్రమాన్ని బట్టి కానీ, తన సంతాన అభివృద్ధి కలగడం వల్ల కానీ తన సంతోషాన్ని వ్యక్తీకరించినట్టుగా మనం ఎక్కడా చూడం. కానీ ఈ కీర్తనాకారుడు ఈ కీర్తనలో ఎప్పుడయ్యా నిజమైన సంతోషం నాకు కలిగేది అంటే, అక్కడ చక్కగా రాస్తున్నాడు, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము. ఒక విశ్వాసికి నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే, దేవుని చిత్తం ఎప్పుడైతే నెరవేర్చగలుగుతామో అప్పుడు ఉండే ఆనందం ఇంత అంతా కాదు. మళ్ళీ మీకు అర్థమయ్యేదని చెప్పనా? దేవుని చిత్తం మనం నెరవేర్చినప్పుడట అమితమైన సంతోషం మనకు కలుగుతుందట. ఎందుకని? దేవుని చిత్తం చేయడానికి ప్రభు నిన్ను నిర్ణయించాడు. దేవుని ఇష్టం నెరవేర్చడం అనేది ఉందే, అది ఘనమైన కార్యం. ఇప్పుడు ఇతని ఆనందం ఏమిటో తెలుసా? నా పిల్లలకు నేను సంతోషం కలుగజేశానని సంబరపట్టలేదయ్యా, నీ చిత్తం నెరవేర్చడం వలన నాకు ఎంత ఆనందం ఉందో తెలుసా? ఓ నరాలాడుతున్న నరుడైన నేను నీ చిత్తం నెరవేర్చడం, అబ్బా ఎంత ఆనందంగా ఉందో నాకు. నిజమైన సంతోషం విశ్వాసకి ఎప్పుడు కలుగుతుంది అంటే, దేవుని చిత్తం దేవుడు చెప్పినట్టుగా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అది జీవితానికి అపరిమితమైన సంతోషాన్ని కలుగజేస్తుంది. కానీ వాళ్ళకి పలకరిస్తే వాళ్ళు అనే మాట ఏమిటి తెలుసా? ఈరోజు నేను దేవుని చిత్తం చేయగలిగానండి, ఎంత సంబరం. నరాలాడుతున్న నరుడు దేవుని పని చేయడం, దేవుని పని చేయడానికి దూతలు ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే సేనాపతులు ఉన్నారు, వర్తమానం తెచ్చే దూతలు ఉన్నారు, రకరకాల వాయిద్యాలు వాయించిన దూతలు ఉన్నారు. వాళ్ళంతా దేవుని పని చేస్తున్నారు. మీకు ఇంకో మాట జ్ఞాపకం చేయనా? ఇంకా కొంచెం కిందకి చదవండి అదే వాక్యం తర్వాత. నీ ధర్మశాస్త్రము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. విశేషం ఏమిటో తెలుసా? నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నా అంతరంగ జీవితంలో, నా మనసులో నీ ధర్మశాస్త్రం ఉన్నది.
ఇతను ఇంత ఆనందపడటానికి కారణం ఏమిటో తెలుసా? ఆయన ధర్మశాస్త్రం నాకు ఇచ్చాడా, ఆ ఇచ్చిన ధర్మశాస్త్రం నా అంతరంగ జీవితంలో భద్రంగా ఉంది. అంటే దేవుని చిత్తం ఎక్కడుంది, ఆయన ఆలోచన ఏమిటో అన్ని గుండెల్లో పేర్చబడ్డాయి. ధర్మశాస్త్రం ఏది బోధిస్తుందో దాన్ని చేస్తే మనం దేవుని చిత్తం చేసినట్టు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడుందట? అతని ఆంతర్యములో ఉందట. అందుకని దేవా, నా హృదయం అంతా నీ ధర్మశాస్త్రంతో నింపబడింది, నీ వాక్యం చేత నా హృదయం అంతా నింపబడింది, నీ చిత్తం నేను సంతోషంగా చేస్తున్నాను. ఈ ఆనందానికి ఏది సరిరాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులారా, నిజమైన సంతోషం మీకు కలగాలి అనుకున్నా దేవుని సంతోషపరిచినప్పుడే నిజమైన సంతోషం కలుగుతుంది. దేవుడి చిత్తం పరిపూర్ణంగా చేసినప్పుడే నిజమైన సంతోషం కలుగుతుంది. సరే, ఇంతకితడు చేసిన పని ఏమిటట? తర్వాత వాక్యం చదువుదాం. 9వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. నా పెదవులు మూసికొనక, నా పెదవులను మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. దేవుని చిత్తం చేయడంలో కొన్ని భాగాలు ఇక్కడ రాయబడ్డాయి. పరిశుద్ధంగా ఉండడం, ప్రార్థనాపూర్వకంగా ఉండడం, మనల్ని మనం కాపాడుకోవడం, ఇవన్నీ దేవుని చిత్తం. ఇక్కడ మాట రాస్తూ అంటాడు కదా, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుతూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునగాక. ఈ రోజున దేవుని చిత్తం చేయడం అంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, ప్రభువా పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నీ చిత్తం నెరవేర్చబడునుగాక. అంటే చిత్తం నెరవేరినట్టు కాదుగా, నెరవేర్చబడాలని ఆశ ఉన్నప్పుడు క్రియారూపకంగా కనబడాలిగా. ఇక్కడ రాయబడిన చక్కని మాట ఏమిటంటే, నీ యొక్క ధర్మశాస్త్రం నా గుండెల్లో దాగి ఉంది, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను, దాన్ని బట్టి నాకు సంతోషం కలుగుతుంది. ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? మహాసమాజం నా ముందు ఉంది, ఆ మహాసమాజం ముందు నేను నీతి సువార్తను ప్రకటించుచున్నాను. సువార్త అంటే వర్తమానం. మనం కూడా చాలా వర్తమానాలు చెబుతుంటాం, కానీ నీతియుక్తమైన సువార్త మనం చెప్పగలిగామా? అది ఎవరికి? మన ముందు మహాసమాజం ఉందట. ఈ సమాజంలో నీతి సువార్త చెప్పడం అనే దేవుని చిత్తం తప్పనిసరిగా నువ్వు చెయ్యగలిగితే అమితమైన సంతోషం నీకు కలుగునగాక. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే నీతి సువార్తను ప్రకటించడం అనేది గొప్ప భాగ్యం. ఏనాడైనా నీ బంధువులకైనా, స్నేహితులకైనా, పరిచయస్తులకైనా, ప్రక్కనున్న వాళ్ళకైనా నీతి సువార్తను, యేసును గురించిన నీతి, యేసు ద్వారా కలిగే నీతి, యేసును గురించిన సమాచారం ఎప్పుడైనా మనం ఇతరులకు చెప్పగలిగామా? ఈ రోజున అతను అంటాడు, నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా, నీ చిత్తం నేను నెరవేర్చాను, నాకు అమితమైన ఆనందంగా ఉంది. తర్వాత ఏం చదవండి. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది, నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరక ఉండలేదు. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. అంటే అర్థం ఏమిటి? రెండవది, గుండెల్లో నీతి ఉందట, అది ఉంచుకొని నేను మౌనంగా ఊరక నేను నిలబడలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేయుచూనే ఉన్నాను. ఈ శుభవేళ నిజమైన సంతోషం నీ జీవితానికి కలగాలి అనుకుంటే, నిజమైన సంతోషం ఏమిటి ఇప్పుడు మొదలు తెలియాలి. దేవుని చిత్తం చేయడమే నిజమైన సంతోషం. ఆ కీర్తనాకారుడు అంటాడు, నాకు నిజమైన సంతోషం ఇక్కడ దొరుకుతుందండి, మహాసమాజం ఎదుట నీతి సువార్తను చెప్పగలుగుతున్నాను. రెండవది, నా గుండెల్లో నీతి ఉంది, ఆ నీతిని నేను వివరించకుండా మౌనంగా ఉండలేకపోతున్నాను, ప్రకటిస్తూనే ఉన్నాను, అది వెల్లడి చేస్తున్నాను. ఆయన సత్యాన్ని, ఆయన రక్షణ, యేసు ద్వారానే రక్షణ, యేసు రక్తంలోనే రక్షణ, సిలువే మన గమ్యం, సిలువే మన మార్గం. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నేను విశ్వాసిని, నాకు చాలా సంతోషం. బెండిని బట్టో బండిని బట్టో కాక, కట్టిన నివాసాన్ని బట్టో, ఉన్న ఉద్యోగాన్ని బట్టో, భూ సంబంధమైన ఆస్తులు పెరగడం కానీ, భూ సంబంధమైన దీవెనలు దేవుడు దయచేయడం వలన నీకు సంతోషం కలగడం ముఖ్యం కాదు. కానీ విశ్వాసిగా నిజమైన సంతోషం దేవుని చిత్తం నెరవేర్చినప్పుడే లభ్యమవుతుంది. అది నీకును కలుగునగాక. కీర్తనాకారుడు 106వ కీర్తనలో ఓ చక్కని మాట చెప్పాడు. 4వ వాక్యాన్ని చదవండి. యెహోవా, 4వ వాక్యంలో ఇలాగున రాయబడింది, యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు. యెహోవా, నీవు ఏర్పాటు చేసుకున్న వారి క్షేమమును
నేను చూచుచు నేను చూచినప్పుడు నీ జనులకు నీ జనుల కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నేను సంతోషిస్తున్నాను. ఒక్క క్షణం ఆమేన్ అని చెప్పగలరా? ఆమేన్. రెండో మాట ఏమిటో తెలుసా? ఇతను అంటాడు కదా, నీవు ఏర్పాటు చేసుకున్న వారి క్షేమము నేను చూచాను. అతను అంటున్న మాట ఏమిటంటే, నీవు ఏర్పాటు చేసుకున్న జనాంగం ఉన్నారే వాళ్ళ క్షేమం గలడు నేను చూచాను. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే, ఇశ్రాయేలుడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలు. వాళ్ళు వెళుతూ ఉంటే వాళ్ళ క్షేమం కొరకు దేవుడు మారాను మార్చలా? అల్లాడిపోయిన బ్రతుకుల్లో దివ్యమైన మాధుర్యానికి కావలసినంత సమృద్ధిని కలుగజేశాడా? వారు వెళుతుండగా నీడలేక అల్లాడుతుంటే నీడనిచ్చాడా? అంటే ఏర్పాటు చేసుకున్న వారికి ఆయన క్షేమం కలుగజేస్తాడు. బైబిల్లో రాసింది, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి క్షేమం ఆయన ఎప్పుడు బాధ్యతగానే నిర్వహిస్తాడట. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తిలాగా బ్రతకాలి. అంటే అర్థం ఏమిటి? లేఖనాల ప్రకారం మనం అంతా దేవుని పిలుపుకు సమానంగా పిలువబడ్డాం. ఆ పిలుపును అంగీకరించి యేసు రక్తం ద్వారా కడగబడితే నీవు దేవుని సొత్తు అవుతావు. అంటే ఏర్పాటు చేయబడిన గుంపులోకి నువ్వు చేర్చబడతావు. అంటే పిలుపు నీకు వాళ్ళకందరికీ సమానంగానే ఉంటుంది. కానీ నువ్వు ఏర్పాటు చేసిన స్థాయిలోకి రాలేకపోతే అది నీ నష్టమే కానీ దేవుని చిత్తం కాదు. మరి ఈ రోజు నీ మాటలు విన్నాక నీవు ఏర్పాటు చేసుకున్నవారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నిర్గమాకాండంలో మీరు ఎన్నోసార్లు చదివిన మాట జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఆ రోజున అంటున్నాడు కదా, గొర్రె పిల్ల రక్తాన్ని ద్వారబంధాల మీద పొయ్యండి, తర్వాత మీరు లోపల ప్రవేశించి అది కాల్చుకుని తినండి, ఆ రోజున మీకు మరణం తప్పుతుంది, నా ప్రజలే కొనసాగుతారని చెప్పాడు. అక్షరాల జరిగింది. ఆ రోజు నుంచి వీరు యెహోవా చేత ఏర్పాటు చేయబడిన వారిని పిలుపు నానుడి కొనసాగింది. ఈరోజైతే యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల రక్తం ద్వారా ఎవరు కడగబడతారో వాళ్ళంతా దేవుని సొత్తు అయి ఉంటారు. మరి దేవుడు ఏర్పాటు చేసుకుని నీకు క్షేమం కలుగ చేయడా? ఆయన సవాలుగా కొన్ని మాటలు పలికాడు కదా, సింహ పిల్లైన ఆకలిగానే ఉంటుంది కానీ నా పిల్లలను ఆకలితో ఉంచానని బైబిల్లో రాయబడింది. నిన్ను ఎవరైనా ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టినట్టే అని చెప్పాడు. అది కూడా ఆయన చెప్పిన మాటేగా. ఒక క్షణం ఆగి ఆలకిస్తే ఈ మాటల్లో ఆయన భద్రత ఎంత ఉంది. మీరు ఆగండి, మీ ముందు నేను నడుస్తాను, దహించు అగ్గిలాగా మీ ముందు వెళతాను, నా వెనక మీరు రండి అంటూ వచ్చాడు. అంటే మన క్షేమం ఎంత కోరుకున్నాడు? యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఓ నమ్మకమైన విశ్వాసిగా పరిశుద్ధుల గుంపులోను ప్రార్థనా సమావేశంలో అడుగులు వేస్తూ మీరు ప్రభుతో నడవగలిగితే మీ క్షేమం ఎప్పుడు దేవుని ద్వారా కలుగుతుంది. దేవుడే మీకు క్షేమాన్ని మెండుగా కలుగ చేయగలిగినవాడు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఈ సంగతత ఇతగాడి కంట్లో పడిందట. ఏమిటయ్యా నువ్వు చూసేది అంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలకు క్షేమం కలిగిందండి. దేవుడు ఏర్పాటు చేసిన వారికి క్షేమం ఏం కలిగింది? చూస్తూ ఉంటే మన్నా కురిసిందండి. అసలు వాళ్ళకి పూరేళ్ళు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి? అన్ని పడ్డాయండి. భయంకరమైన అడవిలో నీరు లేదు అనుకుంటే బండలో నీళ్ళు వచ్చాయండి. అబ్బా, ఏర్పాటు చేసుకున్న ప్రజల కోసం ఆయన ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. వాళ్ళ క్షేమం చూసినప్పుడల్లా, మేఘం కింద వాళ్ళు నడుస్తున్నప్పుడల్లా, రాత్రి ప్రయాణానికి ఆటంకం లేకుండా అగ్ని స్తంభంలో వాడు దాని ముందు నడుస్తుంటే ఆ క్షేమాన్ని నేను చూశాను, నాకు ఎంత ఆనందం అనిపించిందో అంటూ ఇప్పుడు ఒక మాట అన్నాడు. ఆ వాక్యం తర్వాత చదవండి. నీవు ఏర్పాటు చేసుకున్న వారి క్షేమమును నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషిస్తున్నాను. కలిగింది వాళ్ళకు క్షేమం అంట. కలిగింది వాళ్ళకి, అరణ్యంలో వాళ్ళకి కలిగింది, యేసు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళకి కలిగింది. నిజంగా బండలో నీళ్ళు వచ్చాయి, మన్నా కురిసింది, అన్నీ జరిగింది. దాన్ని నేను చూశాను, కళ్ళారా చూశాను. చూస్తే నీ జనులకు కలుగు సంతోషాన్ని బట్టి నాకు సంతోషంగా ఉంది. మనకుండే లక్షణం ఏంటి చెప్పనా? మనకు సంతోషం కలిగితేనే సంతోషం. మన ఎదురు వానికి సంతోషం కలిగింది అనుకోండి, మనకెందుకు, మనం పెద్దగా పట్టించుకోంగ. కానీ ఆ ప్రజలకు దేవుడట క్షేమం కలుగు చేశాడట, జనుడు సంతోషంగా ఉన్నారట. దేవుడు వాళ్ళ కార్యం చేశాడు, సంతోషంగా ఉంటారులే అని అనలా, ఆ సంతోషాన్ని పాలు పంచుకుంటున్నాడు ఆయన. నాకు సంతోషంగా ఉంది అంటే విశ్వాసికి నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే తనకు క్షేమం కలిగినప్పుడు కాదు, తనతో విశ్వాసులు క్షేమంగా వర్ధిల్లుతున్నప్పుడు,
తన కళ్ళ ముందు సంఘాలు విస్తరిస్తున్నప్పుడు, తన కళ్ళ ముందు విశ్వాస కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లుతున్నప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో ఇది గొప్ప అనుభవం. విశ్వాసికి నిజమైన సంతోషం వెండి బంగారంలో కాదు, కానీ ఎదురు వానికి క్షేమం కలిగినప్పుడు, దేవుడు వారికి సంతోషాన్ని విస్తరింప చేసినప్పుడు, నీ కన్నులు చూసినప్పుడు నిజమైన సంతోషం నీ గుండెల్లో మొదలవునగాక. మరి లోకులకి మనకి వ్యత్యాసం కనబడాలిగా. విశ్వాసులు కలిగే సంతోషం అందరికీ కలిగే సంతోషం నేను చెప్పడంలా. నువ్వు విశ్వాసవేనా? రక్షించబడిన వ్యక్తివేనా? ప్రభు పేరు పెట్టుకుని ప్రభు కొరకే పరుగుతున్న వ్యక్తివే అయితే వారికి క్షేమం కలిగినప్పుడల్లా నీకు సంతోషం మొదలవునగాక. నిజమైన సంతోషం కలిగేది ఎప్పుడయ్యా అంటే నీ ఎదుటి వానికి దేవుడు క్షేమం కలుగ చేసినప్పుడు. వాళ్ళకి క్షేమం కలుగ చేసినా, పిల్లలను ఆశీర్వదించినా, వారికి కారు ఇచ్చినా, వాళ్ళకి ఆత్మ సంబంధం మేలులు చేసినా, కృపావరాల చేత నింపబడిన, వాళ్ళకి ఏమైనా చేయని దేవుని ప్రజలకు కలిగే క్షేమం చూసినప్పుడు నాకు కూడా సంతోషంగా ఉంది అని ఎదుటివాని క్షేమం ద్వారా నిజమైన సంతోషం నీలో మొదలవునగాక. అలా జరిగినప్పుడు విశ్వాసి నిజమైన సంతోషాన్ని అనుభవించగలుగుతాడు. మూడో మాట కూడా చెబుతాను. కీర్తనాకారుడు రాసిన 119వ కీర్తన 143వ వాక్యం చదవండి. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి. అందరి మాట చెప్పండి. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. ఇవి మన ఇప్పుడు పట్ల శ్రమ లేని ఇల్లు ఎక్కడ? వేదన లేని గుండె ఎక్కడ? కష్టం లేని కాపురం ఎక్కడ? కన్నీళ్లు రాల్సిన కన్ను ఎక్కడ? మనం ఎక్కడ చూసినా శ్రమ, వేదన, కలవర అన్నీ పట్టే ఉంటాయి. మనం ఈరోజు సంతోషంగా ఉన్నాం అనుకుంటాం, చీకట పడ్డాక మొదలవుతుంది. తెల్లవారేటప్పుడు మళ్ళీ కష్టాలు మొదలవుతూనే ఉంటాయి. నిన్నంతా లాభం అనుకుంటే తెల్లారి నష్టం అనుకుంటాం. ఈ రోజంతా వెలుగు ఉందనుకుంటే రేపు పొద్దున చీకట కనపడుతుంది. ఇవన్నీ మన జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. పట్టి ఉన్నప్పుడు నేను ఎలుగెత్తి ఏడ్చాను అలా. చదవండి వాక్యాన్ని. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. అదేంటది? నీ ఆజ్ఞలను నాకు సంతోషం అని మొదటే రాయొచ్చుగా. ఎప్పుడు వచ్చిందంటే తనకు సంతోషం? శ్రమ వేదనేమో పట్టున్నాయి అట్ట. తనకి బయటికి వెళదామంటే శ్రమ, లోపల ఉందామంటే వేదన, పిల్లలను చూస్తే వేదన, వ్యాపారం చూస్తే వేదన, అదిగో మన బంధువులు చూస్తే వేదన, ఎటు చూసిన శ్రమలు, వేదన, కలవరం అన్నీ చుట్టుకున్నాయట. కానీ అయినను అనే మాట. అయినను అంటే ఎంత చుట్టుకుంటే కూడా సంతోషం ఉంటుందా? ఎంత చుట్టుకుంటే కూడా ఆనందం ఉంటుందా? నిజంగా ఒక క్షణం ఆగి ఆలకిస్తే విశ్వాస జీవితం ఎంత ఉన్నతమైనది, విశ్వాస జీవితం ఎంత ఘనమైనది. ఒక విశ్వాసిని కడిగి రక్తం ద్వారా విడుదల పొందించి ఒక పరిశుద్ధులని పేరు పెట్టాక అతని పట్ల అతని అంతరంగంలో కూడా దేవుడు ఎంత ఘనకార్యాలు, ఎంత మార్పులు చేస్తున్నాడు. ప్రజలు మనను చూసి విశ్వాసిని చెప్పడం కంటే మన ప్రభు మనను చూసి నమ్మకమైన విశ్వాసిని చెప్పగలిగితే, ఇక్కడ రాయబడిన చక్కని మాట ఏమిటో తెలుసా? శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. అయినను చెప్పండి, గట్టిగా చెప్పండి. అయినను నీ ఆజ్ఞను నాకు సంతోషం కలుగజేస్తాను. శ్రమ ఈ పక్క, వేదన రెండు పక్కల కమ్ముకున్నాయట. కానీ ఇతని ఆనందం ఏడో తెలుసా? నీ ఆజ్ఞ ఇచ్చావు కదయ్యా, నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలుగజేస్తాను. దేవుని ఆజ్ఞ శ్రమలో అతను గుర్తొచ్చిందట. కారణం ఏంటో మాట చెప్పనా? ఆయన ఎప్పుడు ఆజ్ఞల ద్వారా మనల్ని పరిపాలన చేస్తూ ఉంటాడు. మీకు ఇంకో వాక్యం కూడా జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన 24వ చరణం చదవండి. నీ శాసనములు నాకు సంతోషకరములు. నీ శాసనమే నాకు సంతోషం. అదేమిటది? ఒక పక్కనేమో ముసురు పట్టింది, ఒక పక్కన వేదన పట్టింది, ఒక పక్కన శ్రమ మొదలయ్యింది, ఒక పక్కన నిందలు మొదలయ్యాయి, ఒక పక్కన కష్టాలు ఎక్కువయ్యాయి, ఒక పక్కన భయంకరమైన బాధలు, అనారోగ్య పంచుల్లో నడుస్తూ ఉంటే ఇతను ఆనందంగా ఉన్నాడట. ఎందుకయ్యా ఇంత ఆనందంగా ఉన్నావు అంటే, నీ శాసనం నాకు ఎంత సంతోషం, నీ ఆజ్ఞ నాకు ఎంత సంతోషం అంటే, ఇతను వ్యక్తిగత జీవితంలో అనుభవించిన అనుభవం ఏమిటి అని అడిగితే బైబిల్ చెబుతున్న మాట, ఎంతటి శ్రమలో కూడా దేవుని మాట నన్ను ఈ పరిస్థితి నుంచి వెలపరకు తీసుకొని వస్తుంది. ఇంత కారు మేఘాలలో కమ్మినా ఆయన రెక్కల నీడలో నేను దాచబడతాను, నేను భయపడవలసిన అవసరం లేదు. నీ ఆజ్ఞ, నీ శాసనమే నా సంతోషానికి కారణం ఏమిటో తెలుసా?
అన్ని రకాల సమస్యలు వచ్చాయి, పరిష్కారం చేసే దేవుడు నాతో ఉన్నావు, నన్ను కనికరించే నాదుడు నాతోనే ఉన్నావు. కీర్తనకారుడు రాసిన 57వ కీర్తనలోకి వెళదాం. ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నా. 2వ వాక్యం, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయగలిగిన దేవునికి నేను మొరపెడుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నేను మొరపెడుతున్నాను, ఆయన రెక్కల నీడకు వెళ్ళాను, ఇన్ని ముసురుకున్నా నేనేం కంగారు పట్టల. అక్కడేమి రాశాడు? నీ ఆజ్ఞను బట్టి నేను సంతోషిస్తావన్నా. ఇక్కడేమి రాస్తున్నాడు? ఇంత ముసిరి సమస్యలన్నీ జటిలం అయిపోయినా ఆకాశము నుండి నీవు ఆజ్ఞ ఇస్తావు, నీ ఆజ్ఞలోనే నాకు రక్షణ ఉంటుంది, నీ ఆజ్ఞలోనే క్షేమం ఉంటుంది, నీ ఆజ్ఞల్లోనే నాకు భద్రత ఉంటుంది. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక మనకు బలగం ఉంటే బాగుండే, ఇలాంటప్పుడు కనీసం మన పక్షాన వాదించే వాళ్ళు ఉంటే బాగుండే, కనీసం ఇలాంటప్పుడు ఆదుకునే వ్యక్తులు ఉంటే బాగుండే, ఇలాంటప్పుడు ఎంతో అంత సాయం చేయగలిగిన వ్యక్తులు ఉంటే బాగుండే అని మనం సంతోషాన్ని కోల్పోయి శ్రమలు వచ్చినప్పుడు పలుకుతూ ఉంటాం. కానీ ఇక్కడున్న మాట ఏమిటో తెలుసా? నాకు సంపద అక్కర్లేదు, స్నేహితులు అక్కర్లేదు, లోకంలో ఉన్నాయన్నీ నాకు అక్కర్లేదు, ఆయన ఆజ్ఞే చాలు, ఆయన శాసనాలే నాకు సంతోషం. ఇక్కడ 57వ కీర్తనలు అంటాడు, ఇన్ని ముసురుకున్నా, అన్ని కమ్ముకున్నా, ఇంత దారుణమైపోయినా ఆ ఆజ్ఞలలోనే నాకు సంతోషం. దేవుడి నోట్లోంచి ఒక ఆజ్ఞ బయలుదేరుతుంది, అది నా సమస్యలన్నిటికీ పరిష్కారం కలుగజేస్తుంది. ఒక ఆజ్ఞ బయలుదేరుతుంది, నాకు క్షేమాన్ని కలుగజేస్తుంది. నిజంగా శ్రమలో సంతోషంగా ఉండగలుగుతున్నామా? దుఃఖంలో ఆనందంగా ఉండగలుగుతున్నామా? దుఃఖం మనిషిని వెంటాడినప్పుడు ఎంత విలవిలలాడిపోతాం, కుంగిపోతాం, బాధ చెందుతూ ఉంటాం. అయినా నా దేవుని బట్టి నిజమైన సంతోషం ఎప్పుడో తెలుసా? నువ్వు శోధనలో వెళ్ళినప్పుడు, భయంకరమైన వేదనలో నడపబడినప్పుడు, గాఢాంధకారం కమ్మినప్పుడు, పిలిస్తే పలికే నాదుడు లేనప్పుడు, నీ పక్షాన వాదించే నాదుడు కనబడనప్పుడు, పరిస్థితులు ఎంత దిగజారిపోయినా నువ్వేమీ కంగారు పడనక్కరలేదు. కానీ దేవుని ఆజ్ఞే నాకు సంతోషం. మరి ఈ రోజున ఈ ఆజ్ఞలు మన గుండెల్లో ఉన్నాయా? ఆజ్ఞ అంటే దేవుని మాటేగా. మన దేవుడు మనతో ఉన్నాడా? మనం ఆయనతో ఉన్నామా? ఇన్ని 6 మేఘాల మధ్యలో కూడా నీవు దేవునితోనూ దేవుడు నీతో నివసిస్తే ఆయన నోటి మాటలోనూ ఆయన శాసనంలో నీకు నిజమైన సంతోషం కలుగుతుందిగా. పౌలు ఎన్ని బాధలు పడ్డాడు, యోబు ఎన్ని కష్టాలు అనుభవించాడు. చరిత్ర పుటలో ఎంతోమంది భయానకమైన పరిస్థితుల్లో ఉన్నారు, కానీ వాళ్ళంతా దేవుని మాటను బట్టేగా సంతోషించింది. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా విశ్వాసికి నిజమైన సంతోషం దేవుని ఆజ్ఞలలోని మొదలవున గాక, ఆయన శాసనములోనే అనుభవించుదురుగాక. కారుమేఘాలు కమ్మినప్పుడే దేవుని కరుణ కటాక్షం ఆయన సమీపించి గొప్ప కార్యాలు చేయునగాక. నిజమైన సంతోషం విశ్వాసికి ఇప్పుడు కలుగుతుందట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వాక్యం. నేను 32లో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, చూడండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట, రక్షించబడిన మీదట, విశ్వాసులైన మీదట, పరిశుద్ధులైన మీదట శ్రమలతో కూడిన పోరాటం మొదలయ్యింది. ఆ తర్వాత 34వ వాక్యం, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కనికరించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్థిరమైన ఒక స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. వినారా? హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ విశ్వాసుల గురించి సాక్ష్యం చెబుతూ ఇక్కడ మాట్లాడే మాట, నిజమైన విశ్వాసి గట ఒక మర్మం తెలుసట. ఏమిటా మర్మం? శ్రమల పోరాటంలో మీరు ఉన్నారు, అయితే ఇందులో మీరు ఒక పని చేస్తున్నారు, కనికరించడం అనే పని మొదలుపెట్టారు. ఖైదీలో ఉన్న వారిని కనికరిస్తున్నారు, బంధకాల్లో ఉన్న వారిని కనికరిస్తున్నారు, సమస్యలో ఉన్న వారిని కనికరిస్తున్నారు. అన్నిటికంటే మరి శ్రేష్టమైన స్థిరమైనది మనకొక స్వాస్థ్యం ఉందని ఎరిగి ఈ లోకంలో కనబడిన ఆస్తిని వదులుకొనడానికి సంతోషంతో ఒప్పుకున్నారు. నిజమైన సంతోషం ఎప్పుడో తెలుసా? ఈ లోకంలో ఆస్తి ఉన్నా పోయినా, అది వదిలి వెళ్ళిపోయినా, మైనంలాగా కరిగిపోయినా, పరిస్థితులు చేజారిపోయినా నిజమైన సంతోషం విశ్వాసం అనుభవిస్తున్నాడు. హెబ్రీ గ్రంథకర్త రాశాడు, హెబ్రీ విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీరు సంతోషంగా ఒప్పుకున్నారు. ఆస్తి పెరిగినందుకు కాదు సంతోషం, ఆస్తి తరిగినందుకు. ఈ లోకపు ఆస్తి తరుగుతూ ఉంది, పరలోక స్వాస్థ్యం పెరుగుతూ ఉంది.
ఈ లోకపు ఆస్తి అక్కడకు రాకుండా అయిపోతుంది. పరలోక స్వాస్థ్యం, స్థిరమైన స్వాస్థ్యం మెండుగా మనకు కలుగుతుందని ఎరిగి పోతున్న దీనిని బట్టి ఎంత సంతోషపడుతూ ఉన్నారు. మీ సంతోషం ఎంత అంత అని చెప్పలేముగా. విశ్వాసకి నిజమైన సంతోషం ఎప్పుడో తెలుసా? ప్రభు స్వాస్థ్యం కలిగి, ప్రభు కృప కలిగి, ప్రభు సకల ఆ కుటుంబానికి దేవుడే సర్వస్వమైనప్పుడు, ఈ లోకపు పరిస్థితులు మారిపోయినా, వల విసిరేందుకు వల లేకపోయినా, నడిపే పడవ లేకపోయినా, పైనమంతా చికాగ్గా ఉన్న సమస్యలంతా అడ్డం తిరిగినట్టున్నా, అంతా కోల్పోయినట్టున్నా, వారి గుండెల్లో సంతోషం మాత్రం స్థిరంగానే ఉంటుంది. మరి ఈ మాటలు విన్నాకైనా మనకు నిజమైన సంతోషం కలిగిన వ్యక్తుల్లా కొనసాగుతున్నామా? నిజమైన విశ్వాసులకు తగ్గట్టుగా నిజమైన సంతోషాన్ని అనుభవించేట్టుగా మన పయనం సాగుతుందా? ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు రాకడ దగ్గర పడుతున్న వేళ ఒక్క క్షణం ఆగి ఆలకించి ఎవ్వరికి వాళ్ళు ఈ మాటలు విన్నాకైనా నిజంగా నేను కడగబడి పరిశుద్ధుడిగా ఉంటూ ప్రభు రాకడకు ఎదురు చూస్తున్న విశ్వాసిగా నా పయనాన్ని సాగిస్తుండగా నిజమైన సంతోషం కొరకే నేను అరులు చేస్తాను, పరుగులు తీస్తాను, మూటలు కట్టుకుంటాను. ఆ సంతోషమే నాకు ముఖ్యం. శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, శోధనలు వచ్చినా, ఎన్నైనా రాని నిజమైన సంతోషం నాకు కలగాలి. అందుకని ఈ మార్గంలో ఈ విధంగా నేను నడుస్తానని నువ్వు కానీ అడుగులు వేయగలిగితే మెండైన సమృద్ధి అయిన దీవెన, కృప, సకల ఐశ్వర్యాలు నీకును కలుగునగాక, మీరును దీవించబడుదురగాక. మరి ఈ మాటలు విన్నాక ఎంత చక్కని ఆలోచన అండి. నిజమైన సంతోషం విశ్వాసికి ఎప్పుడు కలుగుతుంది? ఇకనైనా రాబోయే దినాలలో ఈ వాక్యానికి తగ్గట్టుగా నేను జీవించాలి అని ఒక తీర్మానం చేయగలిగితే తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు, వందనాలయ్య. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. నీ మాటలు వినే అవకాశాన్ని కలిగించారు. నీవు మాట్లాడితే మేము బ్రతకగలమయ్యా. నీ మాటలో వెలుగుంది, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో క్షేమం ఉంది. మరొక్కసారి నీ వినిపించిన మాటను బట్టి తల వంచి స్తుతిస్తూ నీ పాదాలు పట్టుకుంటూ నేను గణపరుస్తున్నాం. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించాలయ్యా. నిజమైన సంతోషం కలిగిన వ్యక్తుల్లాగా మేము నడవగలగాలయ్యా. కృంగేవాడగా, జారేవాడగా, సనిగేవాడగా, వెనకబడేవాడగా కాకుండానట్లు విశ్వాసికి నిజమైన సంతోషం ఎక్కడుందో వీతికి దాని వెనక నడవగలిగేట్టుగా ప్రతి వాని జీవితంలో బలమైన కార్యాలు జరిగించండి. ఆధ్యాత్మిక బలిపీఠం సరిచేయబడాలి. అగ్ని అభిషేకం చేత నింపబడాలి. కృప కలిగి వర్ధిల్లగలగాలి. మా ప్రార్థన కోరుకునే వారి క్షేమం కలగాలి. అటు ఘనకార్యం చేసి మీరు మహిమ పొందాలని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.